తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కులగణనతో బీసీల జనాభాను తగ్గించడం పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం ఏంటంటూ ప్రశ్నించిన బండి సంజయ్ బీసీల్లో ముస్లింలను చేర్చి హిందువులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇదే గనక కొనసాగితే భవిష్యత్తులో హిందువులు పోటీ చేసే స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి అధికారంలో కూర్చుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ముస్లింలను బీసీల్లో చేరుస్తుంటే ఆ సంఘాల నేతలు ఎందుకని స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలా కుల గణనను తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చాలి. ఎట్లా పెడతారన్నా ఇలా బీసీ జాతిని ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ఇలా పురుకోలను తీసుకొచ్చి ఇలా బీసీగా గుర్తిస్తే బీసీ సమాజం వాళ్ళని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అరే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్నా, ఒక్క హిందువు గెలవలేదన్నా. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని, ఏ గ్రామాల్లో గాని, ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలవలేరు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేరదచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏమైందన్నా బీసీ సంఘాలు ఊకేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీలో ఉద్ధరిస్తామన్న వ్యక్తులు ఎవరు? కులాల మీద పాపులేషన్ తగ్గించింది వాళ్ళ. ఇలా ముస్లిం బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మా వాళ్ళిద్దరు గెలిపేయండి, మా వాళ్ళు ముగ్గురు గెలిపేయండి. ఇంకో 7,4 అన్న 4 కార్మిక శాసన మండలిని ఈ 4 సభ్యులు కలిసి దత్తరిల్లే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాం. ముస్లింలను బీసీగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇలా మనం ప్రయత్నం చేస్తాం. ఇలా మేధావి వర్గం ఆలోచించాలి. ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మద్దతు చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి.